మంత్రులుగా ఉన్నటువంటి తలసాని కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీకి ఆనాడు ముఖ్యమంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చినటువంటి పత్రాలు ఇది. 14/2/22లో అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. ఫైర్ సర్వీసెస్ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు 2023లోనే. చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వాటికి నీటి వాటా కేటాయిస్తూ పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడు? 15/6/2023లో ఈ పిఎంకే డిస్టిలేషన్ కంపెనీకి 18.351 టీఎంసీటీ వాటర్ అలొకేట్ చేస్తూ పర్మిషన్ ఇచ్చినారు. 18.351 ఎంసీఐటీ వాటర్ని కేటాయిస్తూ పర్మిషన్ ఇచ్చినారు 15/6/23. ఇన్ని తప్పిదాలు మీరు పెట్టుకొని ఇవాళ మాకేదో సంబంధం గడ్డగట్టే ప్రయత్నం. అసలు రైతుల్ని ఈ రాష్ట్రంలో 10 ఏళ్లుగా వంచింది, ముంచింది, మోసం చేసింది మీరు. ఇథనాల్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చింది మీరు, వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు, ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇన్ని ఇచ్చి ఇలా చేతులు దులుపుకొని పోనీ ఇచ్చింది ఎవరికి? సాక్షాత్ మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పిఎంకే డిస్టిలేషన్స్కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మాకేం తెలియదన్నట్టుగా నటిస్తూ ఉల్టా దివాలాపూర్ పోయి అక్కడికి రైతులు రెచ్చగొడుతూ మీరేదో రైతులు ఉద్ధరిస్తున్నట్టుగా నటించే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు. కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి కంపెనీకి పర్మిషన్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు మీకేం తెలియనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది చెల్లగాక చెల్లదు. ఈ రాష్ట్రంలో రైతులను అన్నింటా ముంచింది మీరే.